జై శ్రీరామ్. టీఎఫ్ఐడిసి అర్బన్ నియోజకవర్గానికి 60 కోట్లు శాంక్షన్ చేయబడ్డాయి. డివిజన్కు ₹1,00,00,000. దాంట్లో భాగంగా 15వ డివిజన్ అర్సాపల్లిలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు, సోదర సోదరిమణులు, మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు, రమేష్ గారు, నవీన్ గారు, శేఖర్ గారు మరియు ఇతర కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా ఆనందం ఏంటిదంటే మా అక్క చెల్లెళ్ళు, సోదరిమణులు పాల్గొనడం. మోడీ గారి కాన్సెప్టు నారీ శక్తి, మహిళా శక్తి. చట్టసభల్లో కూడా 33% మహిళలకు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతుంది. దీంట్లో ఈ ₹1,00,00,000 స్కీమ్లో అంటే ఈ ప్యాకేజ్లో 4 సీసీ రోడ్లు, ఒక డ్రైను, ఒకటి బీటీ రోడ్డు, 6 పనులు ఈ ప్యాకేజ్లో ఉన్నాయి. దీని తర్వాత కూడా మళ్ళీ ఒక ప్యాకేజ్, ఒక మినీ ప్యాకేజ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఒక 2 పనులు, 3 పనులు. రాబోయే కొద్ది రోజులలో ఇందూరు మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా కమలంపువ్వు భారతీయ జనతా పార్టీ ఈసారి ఇందూరు మున్సిపల్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉన్నాడు. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. కానీ అన్ని సర్వేలు అంటే కాంగ్రెస్ చేపించిన సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఎందుకంటే ప్రజలు గతంలోనే ఒక 2-3 డివిజన్ కార్పొరేటర్లతోటి మేము ఓడిపోయినాం. ఒక 3 వస్తే సరిపోయేది. ఇప్పుడు గత 6 సంవత్సరాల నుండి ప్రజలలో ఒక దేశభక్తి, ఒక ఆధ్యాత్మికత, సనాతన హిందూ ధర్మం పట్ల ఆకర్షణ, సనాతన హిందూ ధర్మం మళ్ళా పునరావృతం. ముఖ్యంగా 12 సంవత్సరాల క్రితము మనందరి ప్రియతమ నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది ఏది అంటే ఈరోజు భారతదేశం మాత్రమే. ఈరోజు ప్రపంచంలో సుమారు 40 దేశాలలో యుద్ధ వాతావరణం ఉంది. అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం. కానీ నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది అంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతము భారతదేశం మాత్రమే. అందుకే బీజేపీకి ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ. దేశంలో 21 రాష్ట్రాలలో ఎన్డీఏతోటి కలిపి ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి బీజేపీ. గత సంవత్సరం నుండి నరేంద్ర మోడీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు కానీ, ఢిల్లీ ఎన్నికలు కానీ, బీహార్ ఎన్నికలు కానీ, మొన్నటికి మొన్న మన ఇందూరు జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ చూస్తే అక్కడ కమలం పువ్వు ప్రభంజనం, ఎన్డీఏ ప్రభంజనమే. వైట్ వాష్ అవుతూ ఉన్నారు. ఇతర పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. కారణం ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి అంటే ఏంటిదో మనం కూడా చూసినాం. రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ, అన్ని రంగాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏదైతే 45-50 సంవత్సరాలు చేసిందో ఒకవైపు అయితే 10 సంవత్సరాల పరిపాలన మోడీ గారిది ఒకవైపు. ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మాది నిజమైన ప్రజాస్వామ్య పార్టీ. మీది కాదు, మీది కుటుంబ పార్టీ. బీఆర్ఎస్ అయినా కుటుంబ పార్టీ, కాంగ్రెస్ అయినా కుటుంబ పార్టీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే కుటుంబం వాళ్ళ వలలో చిక్కుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రజాస్వామ్య పార్టీ ఏదంటే ఈరోజు దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే.
సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో పేదల గురించి ఈ సుమారు 5 కోట్ల ఇండ్లు కట్టడం జరిగింది. అది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా సుమారు 1.5 కోట్లు మైనార్టీ మహిళలకు ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 కిలోల 6 కిలోల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మేమే సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. దాంట్లో మోడీ గారి ఫోటో ఉండదు. ఏదైతే అత్యధిక శాతం 5 కిలోలు బియ్యం ఇస్తున్న దాంట్లో కేంద్రం ఇస్తూ ఉంది. ఉచిత విద్యుత్తు అది ఇస్తుంటే మేము ఇచ్చినట్లు వీళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. హర్ ఘర్ జల్ ఇవాళ ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకి ఇచ్చింది. అదేవిధంగా పేదలకు ప్రపంచంలో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ విషయము, యాక్సిడెంటల్ విషయము ఇన్సూరెన్సు అత్యల్ప ప్రీమియం తోటి 12 రూపాయలతోటి 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. జనౌషధి కేంద్రాలు ఫార్మసీకి వెళ్తే 100 రూపాయలు అయ్యే బిల్లు 20 రూపాయలు కూడా కాదు అక్కడ. స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తూ ఉంటే మేము ఇస్తున్నామనే గొప్పలు. కాంగ్రెస్ తెలంగాణలో 1 రూపాయి ఇవ్వలేదు. నన్ను చీరినా నాకు చంపినా నా దగ్గర పైసలు లేవని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని ఇప్పటి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా. మీ 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి మీరు పూర్తిగా అమలు పరిచిందో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని ఇచ్చిర్రా? ఏది పెన్షను మేము మా ప్రభుత్వం ఏర్పడంగానే 2000 4000 చేస్తా అని చెప్పిండ్రు. 4000 6000 చేస్తా అన్నారు. కొద్ది నెలల్లోనే 100 రోజుల లోపల కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మా తాతలు అవ్వలు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బీసీలకు మీరు 1000 కోట్లు మేము ఖర్చు పెడతాం 5 సంవత్సరాలు అని చెప్పి ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెడుతున్న అమౌంట్ని 5% కూడా బీసీల కోసం మీరు ఖర్చు పెడతలేరు. ఎస్సీలకు ఆ కేసీఆర్ 10 లక్షల దళిత బంధు ఇస్తే మేము 12 లక్షలు అని చెప్పినాం. ఎటు పోయింది అది? ముఖ్యంగా విద్య విషయానికి వస్తే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది విద్యా, వైద్యము, ఆవాసు, తర్వాత ఉపాధి. ఈ నాలుగుటికే దూరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూరం అవుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా 7500 ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి లేని పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో సగం తెలంగాణలో ఉన్నాయి. సుమారు 2700-800 వరకు సార్ ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు అత్యధికంగా ఉన్నాయంటే దేశంలో తెలంగాణ. వీళ్ళు విద్య గురించి మాట్లాడతారు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు సరిగ్గా ఉండరు, మందులు సరిగ్గా ఉండయి, టెక్నీషియన్స్ ఉండరు, టెక్నికల్ మెషిన్స్ ఉండయి. ఇక ప్రజాపాలన చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు. ఏమన్నారు? ప్రతి ఒక్క పేదోడికి ఎన్నికల ప్రచారంలో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. మొట్టమొదటి సంవత్సరము తెడ్డు చూపెట్టిర్రు. 2వ సంవత్సరము ఒక లింక్ పెట్టి ఏం కొండి పెట్టిర్రు? జాగా ఉన్న వాళ్ళకి అని చెప్తా ఉన్నారు. మా అర్బన్ పేదలు ఎక్కడ జాగాలు దొరుకుతాయి? అర్బన్లో 3500 అని చెప్పి ఈ రోజు వరకు కూడా సగం భర్తీ కాలేదు. జాగా ఉన్న వాళ్ళు లేరు ఇక్కడ. ఇక యువకులకు, కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఫీ రింబర్స్మెంట్ విషయంకి వస్తే కోట్లాది రూపాయల బకాయిలు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువు ప్రశ్నార్థం కాబోతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పిర్రు. ఎక్కడ 2 లక్షలు ఇచ్చారు? ఈరోజు యువత అయోమయంలో ఉంది. అక్కడక్కడ తల్లిదండ్రులకు భారమై
ఉద్యోగాలు లేక చదువుకు ఆటంకమై మత్తు పదార్థాలకు బానిసై అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు ఈ ఒక్కటి అమలు పరిచని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చి ఓటు అడుగు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారని నేను అడుగుతా ఉన్నా. మైనార్టీల విషయంలో ఇప్పటి వరకు నేను చెప్పిన చూడండి, ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇవాళ రోడ్లు కానీ వీధిలో లైట్లు కానీ ప్రతి ఒక్కటి గ్రామాలలో వసతులు కానీ హెల్త్ విషయం కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉంది. మైనార్టీ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవన్నీ మీరు గమనించండి, అభివృద్ధికి తోడ్పడండి. ఈ పతంగులు ఈ కాంగ్రెస్ చేతు ఏం చేసింది? మీకు ప్రత్యేకంగా మన ప్యాకేజ్ ఇచ్చిందా? మీకు ఎందుకు? అభివృద్ధికి మీరు సపోర్ట్ చేయండి కదా. మైనార్టీ సోదరుమణులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ట్రిపుల్ తలాకు రద్దు తర్వాత మా మహిళా సోదరిమణులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మైనార్టీ మహిళా సోదరిమణులు ఈ విధంగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సంస్కరణలు ఈ 10-12 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ఉంది. ఇలా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టత 12 సంవత్సరాల ముందు 11వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో 4వది, కొద్ది నెలల్లో 3వ స్థానం కాబోతూ ఉంది. అంటే అన్ని రంగాలుగా మైనార్టీ ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, అభివృద్ధికి మీరు సహకరించండి. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం గెలిస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కనీసం 25% అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఇదే నిధితోటి, ఇదే రెవెన్యూతోటి, వస్తున్న రెవెన్యూతోటి. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ. నిన్న దిశ మీటింగ్ అయింది. 86 మడిగలు మున్సిపాలిటీ ఉన్నాయి. 16 సంవత్సరాల క్రితం యాక్షన్లో ఇచ్చారు. వింటారు కదా అందరు. మున్సిపాల్కి వచ్చేది 3,000, 4,000, 5,000. కానీ అది మార్కెట్లో ఇప్పుడు 40,000 కిరాయి ఇస్తున్నారు అట్లా ఉన్నోళ్ళు. ఎట్టిపోతా ఉంది ఇది. నేను కమిషనర్ గారికి అడిగిన అక్కడనే ఈ 86 మడిగలు ఎన్ని సంవత్సరాల వరకు మీకు కాంట్రాక్ట్ ఉంది, ఎప్పుడు దీని పీరియడ్ ఉందా లాంగా అన్న. లేదు సార్, లాస్ట్ మంత్ డిసెంబర్లో అయిపోయింది అన్నారు. మీరు అన్నీ కూడా కొత్తగా టెండరింగ్ పెట్టాలా, యాక్షన్ పెట్టాలా. అంటే కేవలము ఈ 86 మడిగలతోటే ఈ కొత్త టెండరింగ్ తర్వాత 5 నుంచి 6 లక్షల రూపాయల నెలకు ఆమ్దాని మున్సిపాలిటీకి అవుతుంది. ఇట్లా అనేక మార్గాల ద్వారా రెవెన్యూ గండి కొడతా ఉన్నది. ఇక సుమారు 8-10 కోట్ల రెవెన్యూ వచ్చే ట్యాక్స్ ఒక ప్రముఖ హోటలు 2-3 కోట్ల మధ్యన ఇయ్యాల. కోర్టుకు పోయిండ్రు. 16 సంవత్సరాలు అయిందట. అంటే మున్సిపల్ వాళ్ళు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే కాదా, వాళ్ళే వక్ర మార్గాలు చూపెడతారు. ఈ రకంగా ఉన్న రెవెన్యూ తోటి పన్నులు పర్సెంటేజ్ పెరుగుతుంది, పన్నుల అభివృద్ధి, కొత్త రెవెన్యూ కూడా వస్తుంది. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుండి మా ఎంపీ, గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు, నేను 26 నెలలైంది. ఒక చిన్న అవినీతి లేకుండా, అవినీతికి దూరం ఉండి అభివృద్ధి దిశగానే మా సంకల్పం ఏదైతే ఉందో మేము ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యేగా నాది ఒకటే, ప్రజలకు సేవ చేయాలా, నగరంని అభివృద్ధి చేయాలా. ఇవి రెండే తప్ప నాకు మూడోది ఏముండదు. కాంట్రాక్టర్లు ఎవరు, పైరవీలు ఏంటి నాకు అసలు తెలియదు. సెటిల్మెంట్లు, పైరవీలు, కాంట్రాక్టర్లతోటి లింకులు ఏది ఉండదు ఇక్కడ మా దగ్గర. అందుకే నేను చెప్తా ఉన్నా ప్రజలందరికీ, ఇందూరు నగర ప్రజలకు, మైనార్టీలకు అందరికీ చెప్తా ఉన్నా, దయచేసి ఒక్కసారి కమలాన్ని ఆశీర్వదించండి. ఇందూరు నగర అభివృద్ధికి మీ అందరు కూడా తోడ్పాలని మీ అందరికీ కోరుకుంటూ, మరి ఒక్కసారి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్